హాయ్ అండి. ఈరోజు దోసపొడి చేస్తున్నాను. 2 స్పూన్ల నువ్వులు, 2 స్పూన్ల పల్లీలు, 1 స్పూను జీలకర్ర అండి. ఇవన్నీ కొంచెం ఫ్రై చేసుకోవాలి. మంచి వాసన వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. పుట్నాలు ఏమీ ఫ్రై చేసుకోక్కర్లేదు, కానీ ఇలాగ వేడెక్కితే తొందరగా మిక్సీ జార్లో నలుగుతాయని చెప్పి ఇందులో వేసాను బాండీలో. అవన్నీ చల్లగా అయిపోయిన తర్వాత ఇలా మిక్సీ జార్లో వేసేసుకోవాలి. అలాగే 2 స్పూన్లు కారం వేసుకోవాలన్నమాట. కారం వద్దనుకుంటే ఎండుమిరగాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒక 4 ఎండుమిరగాయలు అయితే సరిపోతాయి కారంగా ఉండేవైతే. ఆ తర్వాత మిక్సీ పట్టేసుకున్న తర్వాత అందులో 4 వెల్లుల్లిపాయలు కూడా వేసి మళ్ళీ ఇంకొకసారి మిక్సీ పట్టాలి. ఇదంతా పొడి చల్లారబెట్టేసుకోవాలి. చల్లగా అయిన తర్వాత డబ్బాలో వేసుకోవచ్చు. అలాగే దోశ పొడి చేశాను కదా అని ఒక దోశ రెడీ చేస్తున్నాను. దోశ వేసి దాని మీద దోశ పొడి వేస్తున్నాను అనమాట. భలే కమ్మగా ఉంటుందండి ఇలాగా. హాయ్ అండి.